తుంగభద్ర బేసిన్తో ముడిపడిన అంశాలతో పాటు గోదావరి కావేరి అనుసంధానం, పోలవరం, బనకచెర్ల, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులపై చర్చించేందుకు వీలుగా త్వరలోనే తెలంగాణ, ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఇప్పటికే తుంగభద్ర రిజర్వాయర్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఒక భేటీ జరగ్గా రానున్న కొన్ని రోజుల్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మధ్య కీలక భేటీ ఉంటుంది అని కేంద్ర జలశక్తి శాఖ సంకేతాలిచ్చింది. సమ్మక్క సాగర్ నుంచి గోదావరి, కావేరి అనుసంధానం చేపట్టడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఈ ప్రాజెక్టును సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ మధ్య చేపట్టనున్నారు. పోలవరం నుంచి మరో లింకును చేపట్టనున్నారు. ఒక లింకు పోలవరం నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దాకా, మరొకటి పోలవరం నుంచి సోమశిల దాకా ప్రతిపాదిస్తున్నారు. పోలవరం నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దాకా చేపట్టే పథకంలో నీటిని ప్రకాశం బ్యారేజ్ దాకా తరలించి అక్కడి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా బొల్లపల్లిలో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి పలు లిఫ్ట్లు, టన్నెల ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీలో నీళ్లు వేయనున్నారు. ఇక మరో లింకును నేరుగా సోమశిలకు తరలించి తమిళనాడుకు నీళ్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే తుంగభద్ర బేసిన్ అంశాలపై ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా వేశారు. ఈ నెల 27వ తేదీన ఈ కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ కమిటీలో తుంగభద్ర జలాశయంతో పూడిక తీతతో పాటు నావలిలో ఒక రిజర్వాయర్ నిర్మాణం, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆధునీకరణ వంటి అంశాలపై చర్చించి 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం విధి విధానాలు కమిటీకి జారీ చేసింది. ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.